ఏం భయపడదు. ఈ ముఖ్యమంత్రి తాట చెప్పడం కూడా భయపడడం లేదు. తెలంగాణ అయిపోయింది, ఇంకేం కదా దుకాణం బంద్ మర్చిపోయారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఈ సిల్లి వేషాలు మాను, ఆ సమస్యలు పరిష్కరించు. వాళ్ళకి గొంతమ్మ కోరికలు కొడతలేరు. వాళ్ళు ఉన్న సమస్యలు పరిష్కరించే అవకాశం నీ చేతిలో ఉంది. కాబట్టి దయచేసి నువ్వు వెంటనే పరిష్కరించు. నువ్వు ఈ విధంగా వివరిస్తే ఇక నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ రావి ఇక్కడికి ఎవరు కూడా రారిగా. ఈయన కూడా భయపడతారు ఎవరైనా కూడా. విద్యార్థులు కూడా ఇక్కడ ఏది ఇక్కడ ఉన్నదనే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, వేరే రాష్ట్రంలో చదువుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి స్పందించాల్సిగా బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఎవరైనా అవ్వచ్చు, ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు ఎవరైనా స్పందిస్తే ఎవరైనా అవ్వచ్చు. ఆలస్యంగా కాంగ్రెస్ పట్టాలు ప్రజల ఆస్తులను తరగటం బంద్ చేసి, బస్సులు తరగటం బంద్ చేసి, స్కూటీలు కావటం బంద్ చేసి, రాజ్భవన్ మీద రాలేసుడు బంద్ చేసి, రైళ్ల మీద రాలేసుడు బంద్ చేసి, ఆలస్యంగా ఇలా బాసర విద్యార్థుల సమస్యలు గుర్తించుకుని ధన్యవాదాలు. ఇప్పుడు అరెస్ట్ చేస్తూ ఉంటుంది వెల్లడించే పరిస్థితి లేదు. పోలీసులు భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన చేసేటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రికి తెల్లారేస్తే బీజేపీ గుర్తొస్తుంది, రాత్రి అంటే బీజేపీ కార్యకర్తలు ఆందోళన గుర్తొస్తాయి. మరి బీజేపీ కార్యకర్తలు నాయకులు ఏడికైనా ముందస్తు అరెస్ట్ చేస్తారు, గృహ నిర్బంధం చేస్తారు, అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలు కానీ ఇతర పార్టీలు ఏమని చేసుకోవచ్చు, కలిసి చేసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు. మీడియా గుర్తించి దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే అప్పుడు కొంచెం లాఠీచార్జ్ చేసినట్టు, అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు నటిస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి అయినా బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు, మంత్రులు అయినా బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు, ముందస్తు అరెస్ట్. ఎమ్మెల్యేలు అయినా లాస్ట్కు ముందస్తు అరెస్ట్ చేస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో కలగకుండా రాజ్యాంగం. ఇంకా ఇది పోతా అనుకుంటా. నమస్తే అండి. రెడ్డి విద్యార్థుల యొక్క ఆందోళన చూసిన తర్వాత తప్పకుండా ఒకసారి విద్యార్థులు కలవడము, వాళ్ళ పత్రులను ఇబ్బందులు తెలుసుకోవడానికి, ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఈరోజు బాసరకు బయలుదేరడం జరిగింది. గత చాలా రోజుల నుంచి కూడా విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నారు. నేను స్థానికటువంటి పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు కూడా గతంలో ఇద్దరు కలిసి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకురావడం జరిగింది. సమస్యలు లేఖ రాయడం జరిగింది. మీడియా ద్వారా కూడా వారికి సమస్యలు చెప్పడం జరిగింది. కానీ అయినప్పుడు కూడా ఇంతవరకు సమస్యల మీద స్పందించకపోవడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఈయనకు ఒక్క త్రిబులేటీ మెయింటైన్ చేయడమే కష్టమవుతుంది. ఈయన మళ్ళీ ఇక్కడ త్రిబులేటీ కావాలా, ఇక్కడ కావాలా, కేంద్రం వివక్ష చూపుతుందని చెప్పంటాడు. ఒక్కదానికే చాతన అవుతలేదా? నీకు ఒక్కదాని మెయింటెనెన్స్ అనేది అవుతలేదా? ఒక్క త్రిబులేటీకి సంబంధించి, ఒక్క ఇన్స్టిట్యూషన్కి సంబంధించి విద్యార్థులను మంచిగా చూసుకోవడమే చాతన అవుతలేదా? నీకు ఇంకో వైస్ ఛాన్సలర్ ఇకపోతే ఫ్యాకల్టీస్ లేరా, ల్యాబ్స్ లేవా, రేకుల షెట్లే, భోజనం లేదా, మనకు ఇవన్నీ సిల్లి సమస్యలు అంటే కదా. సిల్లి ముఖ్యమంత్రి ఉంటే సిల్లి ముఖ్యమంత్రి పాలనలో అన్ని సిల్లి సమస్యలు కనబడతాయి. ముఖ్యమంత్రి ఏడవేడు ఇన్ని రోజులు ఆ సమస్యలు విద్యార్థులు కొట్టాడుతున్నారు. వాళ్ళ సమస్యలు వినాలి, ఓపికతను వినాలి. ఆ సమస్యలు చిన్న చిన్న సమస్యలు కావచ్చు. మరి సిల్లి సమస్యలు ఎన్ని రోజులు పరిష్కరించలే? సమస్యలు సిల్లి అయ్యవచ్చు, మరి ఎందుకు పరిష్కరించలే?
ముఖ్యమంత్రి సిల్లి వేషాల వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉంటున్నాయి. వినేటువంటి సమయం ముఖ్యమంత్రికి లేదు. ముఖ్యమంత్రి ఏం కావాలన్నా ప్రజల దృష్టి మరల్చడము, దేశ రాజకీయాలు దృష్టి పెట్టింది ఇప్పుడు. టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ నెక్స్ట్ బీఆర్ఎస్. దేశం మొత్తం తిరగడము, అబద్ధాలు చెప్పడము, కేంద్రాన్ని బదనాం చేయడము, తెలంగాణ సమస్యలను గాలికి వదిలేయడము, ప్రజలను పట్టించుకోకపోవడము. ఇలా సమస్యలు చెప్పడానికి విద్యార్థులు వాళ్ళని పొలిటికల్ లీడర్లా వాళ్ళు ఏమన్నా, లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యే కావాలంటున్నారా, ఎంపీలు కావాలంటున్నారా, నీ వ్యతిరేకంగా వాళ్ళు చేసేది. మాకు సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మాకు ఇబ్బంది వస్తున్నది, దాన్ని పరిష్కరించమని చెప్పంటున్నారు. దాన్ని వినలేక మంత్రులతోనే అడ్డంగా స్టేట్మెంట్ ఇప్పించి వాళ్ళకి నీళ్లు కడిగేస్తావు, కరెంట్ కడిగేస్తావు, మనం తీవ్రవాదులు ఉగ్రవాదులు అవ్వాలన్నా, టెర్రరిస్టులు అవ్వాలన్నా. కష్టపడి చదువుకొని ఒక మంచి ఆలోచనతో ఆ విద్యా సంస్థకు వచ్చి వాళ్ళు కష్టపడి వస్తే వాళ్ళ ఉసురు రోసుకొని వాళ్ళని రాసి రంపాన పెట్టి వాళ్ళకి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నీకు ఏం పని చెప్పారు ఒక్కోసారి ఓర్చి కదా. ఎవరైనా స్థానిక అధికారులు ఏం చేస్తారు, ఎవరైతే ఆందోళన చేస్తారో ఆ విద్యార్థులు బెదిరిస్తారు, మీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాము, క్రిమినల్ కేసులు పెడతాము, అది బెదిరించే ప్రయత్నం చేస్తారు.